పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలతో కరీంనగర్ జిల్లాలో హోటళ్ల యజమానులు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి కమర్షియల్ సిలిండర్ ధర 3000 రూపాయలు దాటింది. గ్యాస్ కొరత సాకుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ డీలర్లు బ్లాక్ మార్కెట్లో ఒక్కో వాణిజ్య సిలిండర్ను 5000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే మెనూలో హోటళ్లు రెస్టారెంట్లు కోత పెట్టగా గ్యాస్ ధర మరోసారి పెరగడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. సామాన్యులు అల్పాహారం భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. గ్యాస్ బండ గుదిబండగా మారింది. హోటల్స్ రెస్టారెంట్స్ మెస్ యజమానుల పట్ల ప్రత్యక్షంగా అదేవిధంగా పరోక్షంగా మెస్సులనే నమ్ముకున్న ఉద్యోగులు విద్యార్థుల పట్ల ఇప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా గత 3 నెలల కాలంలో 3 సార్లు దీని రేటు పెరగడంతో 1099 రూపాయల ధర ఆకాశాన్ని అంటుతోంది. ముఖ్యంగా ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధర మొత్తంగా 3000కు పైగా పలుకుతుండడంతో మొత్తంగా హోటల్స్ మెనూ తగ్గించారు. కొన్ని హోటల్స్ అయితే మూసుకునే పరిస్థితి నెలకొంది. కాలంలో ఎట్లా రేట్లు పెరిగాయో మాట్లాడదాం. రేటు చెప్పండి, ముఖ్యంగా ఎట్లా పెరిగినాయి, అసలు ఇప్పుడు ఎంత ఉంది రేటు వాణిజ్య సిలిండర్ ధర? ఇప్పుడు సిలిండర్ ధర 3500 సార్. 30 అంటే ఎన్నిసార్లు పెరిగింది? ఈ మధ్యకాలంలో 2 సార్లు పెరిగింది. ఫస్ట్ 2000 ఉంటే తర్వాత 400 పెరిగింది, మళ్ళీ 1000 3400 అయింది ఇప్పుడు. ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ 3400 దాదాపు వాణిజ్య సిలిండర్ ధర. అయితే బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈ సిలిండర్లను కొంతమంది 5000కు కూడా బయట అమ్ముతున్న క్రమంలో మొత్తంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొత్తంగా హోటల్స్ కూడా తమ మెనూను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వినియోగదారుల పైన కూడా దీని భారం పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు హోటల్లో సిలిండర్ల ధరలు పెరిగినాయి కదా, మీకు కూడా టిఫిన్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు? సామాన్యులు చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా అన్ని రేట్లు పెరిగితే కూడా చాలా పేద ప్రజలు కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రభుత్వం పేద కుటుంబాల మీద కొంచెం ఆలోచించాలి. నిత్యావసరాల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా గ్యాస్ ధరలు పెరగడంతో ఇప్పుడు హోటల్స్ లో కూడా పూర్తిగా మనకు ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది. మెనూను కుదించడంతో పాటుగా వారి పైన పడుతున్న భారాన్ని వినియోగదారుల పైన మోపక తప్పని పరిస్థితులు మనకు కరీంనగర్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3 సార్లు పెరగడంతో యాజమానులంతా కూడా లబోదిబోమంటారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడ్డ హోటళ్ల యజమానులు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర పెరుగుదలతో హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెనూ తగ్గించి కస్టమర్లకు సర్వీస్ చేస్తున్నా గ్యాస్ రేటు పెరగడంతో ధరలు పెంచక తప్పదంటున్నారు. గ్యాస్ ధరతో ఇంకా ఏం జరుగుతోందోనని హోటళ్ల నిర్వాహకులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నెలకొన్న గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో గత 2 నెలలుగా గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న హోటల్ యజమానులకు ఒకేసారి కస్టమర్ గ్యాస్పై ఏదైతే కమర్షియల్ గ్యాస్పై 1000 రూపాయలు పెంచడంతో చాలా ఇబ్బందుల పరిస్థితి పడుతున్నది. మొత్తానికి రేట్లు కూడా పెంచే పరిస్థితి ఉన్నది. కమర్షియల్ గ్యాస్పై 1000 రూపాయలు పెరగడంతో చిన్న హోటల్తో సహా స్టార్ హోటల్స్ వరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హోటల్ యజమానులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చెప్పండి సార్, అసలు గ్యాస్ కొరత ఉన్నది, అది ఎదుర్కొని ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు పెరగడంపై ఏమంటారు సార్? ఇప్పుడు ప్రజలు మొత్తం 30 రూపాయలు 40 రూపాయలు చేస్తూ ఉంటే ఈ రేట్ ఎట్లా పెంచుతాం? ఒక్కళ్ళు రావడం గిరాకీ కూడా రావట్లేదు మాకు. గ్యాస్కి మళ్ళీ కమర్షియల్ బండ కూడా 1000 రూపాయలు పెరిగింది. దానికి జనం బాగా ఇబ్బంది అవుతుంది మాకు. బాగా ఆ కట్టెలు పోయి పెట్టుకుందామంటే రోడ్డు పెట్టుకోలేము. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు చెప్పండి. అసలు మామూలుగా ఈ ఛాయ్ రేట్ కానీ, ఇడ్లీ రేట్ కానీ, పూరి రేట్ కానీ పెరుగుతున్నది కదా, ఏమనిపిస్తుంది? కొనలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఆల్ ఆఫ్ సడన్లీ ఒక సిలిండర్కి 1000 రూపాయలు పెంచడం వల్ల 30 రూపాయలది 40 రూపాయలు ఉన్నది. కాబట్టి క్యాటరింగ్ వాళ్ళకు కానీ, హోటల్స్ వాళ్ళకు కానీ, ఇటు వినియోగదారులకు కానీ అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా ఈ గ్యాస్ పెంచడం వల్ల ప్రతి ఒక్క దానికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. స్టార్ హోటల్స్లో కూడా కట్టెల పొయ్యి ద్వారా వంటలు చేసే పరిస్థితి. ఇప్పుడు అవి కూడా కట్టెలు కూడా చాలా దాదాపు టన్నుకు 1000 రూపాయలు పెరిగిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పునరుద్ధరించి గ్యాస్ ధరలు తగ్గే విధంగా చూడాలని కోరుకుంటున్నారు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.